షాలోమ్ అందరికి శ్రమకాల ధ్యానికుడికులు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. ఒకసారి చదువుకుందాం. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటిని, మనము చెట్టును దాని ఫలమును నశింపచేయుదుము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలము చేయుదుము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగకయుంటిని. ప్రియమైన వారులరా, మరి ఈ యొక్క వాక్యము మరి చాలా ఆశ్చర్యకరంగా ఉండే వాక్యము. ఎందుకంటే ఇది ఇర్మియా చెప్తున్న మాటలు ఏంటంటే, నన్ను చంపాలని చూస్తున్నారు, అది నాకు తెలీదు అని చెప్తున్నాడు. ఎక్కడ వారు చంపాలని చూస్తున్నారు? అనాతోత్ అనే ఊరు వారు ఇర్మియాని చంపాలని చూస్తున్నారు. అనాతోత్ ఊరు ఎవరిదంటే ఇర్మియా ఊరే. ఆ ఇర్మియా యొక్క బంధువులు కూడా తిన్న చంపాలని చూస్తున్నారు. ఆ ఊరి ప్రజలు తనని చంపాలని చూస్తున్నారు. వారు మరి ఇర్మియాని ఎందుకు చంపాలని చూస్తున్నారు అంటే, ఇర్మియా చేసిన నేరం ఏంటి, ఇర్మియా చేసిన అన్యాయం ఏంటి అంటే, సత్యము పలకడమే ఇర్మియా చేసిన అన్యాయం. మరి సత్యం ఎందుకు పలకాల్సి వస్తుందంటే, మరి దేవుడు తనకు బయలుపరిచిన వాక్యాలను, హెచ్చరికలను ఇర్మియా మరి తన దేశ ప్రజలకు తెలియజేస్తున్నాడు. మరి దేవుడు ఏమి తెలియజేయమన్నాడంటే, వారు నిబంధనను మీరారని వారికి గుర్తు చేయమంటున్నాడు. ఏమిటా నిబంధన అనగా, వారు దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టారు. దేవుని యొక్క మాటలను, ఆజ్ఞలను అసలు లెక్క చేసే పరిస్థితిలో లేరు. ప్రియమైన వారులారా, వారు చాలా భక్తి చేస్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని మీరి భక్తి చేస్తున్నట్లు ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. మరి మన యొక్క పరిభాషలో చెప్పాలనుకుంటే, చాలా ఎక్కువగా ఘనముగా జరగబడే క్రిస్మస్, కాకపోతే అందులో క్రీస్తుకు సంబంధించిన విషయం ఏమీ లేకపోతే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. క్రిస్మస్కి చాలా చక్కని ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు, కానీ అక్కడ క్రీస్తు మహిమపరచబడడు, ఆ యొక్క సంఘం మహిమపరచబడాలని తాపత్రయపడుతూ ఉంటారు. ప్రియమైన వారులారా, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏ విధంగానంటే, మరి చాలా వరకు వారు యూదులుగా, దేవుని బిడ్డలుగా వారు ప్రచురపరుచుకుంటున్నారు, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం పాటించట్లేదు. అయితే దేవుడు ఇర్మియా ద్వారా వారి యొక్క లోపాలని తెలియజేసి మరి ఒకసారి ఉగ్రత నుండి తప్పించబడాలని దేవుడు కోరుకుంటూ ఇర్మియాని ఎన్నుకొని తన ప్రవక్తగా ఇర్మియా ద్వారా వారికి సందేశాన్ని పంపుతూ ఉన్నాడు. మీరు మీ యొక్క నిబంధనను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు చేస్తున్న అన్యాయాన్ని పక్కన పెట్టండి. మీరు దేవుణ్ణి అనుసరించండి. దేవుడు ఒకవేళ మీరు గనక ఆయన వైపు తిరగకపోతే ఒక పెద్ద ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని ఇర్మియా చెప్తూ ఉంటే వారికి చాలా బాధగా ఉంది. ప్రియమైన వారులారా, వారి యొక్క విధానం ఎలా ఉందంటే, మేము బాగానే భక్తి చేస్తున్నాం కదా, మా యొక్క దేవుడు ప్రేమమయుడు కదా, మేము అబ్రహాము సంతానము కదా, మాకెందుకు ఇటువంటి ఉపద్రవం వస్తుంది? అదేవిధంగా ఇర్మియా చెప్పిన ఒక హెచ్చరికల్లో మందిరము కాల్చబడుతుందని. అరే, ఈ మందిరంలో ప్రధాన యాజకుడు కూడా నిర్లక్ష్యంగా వెళ్ళలేడు. అతి పరిశుద్ధ స్థలములో అటువంటి గొప్ప దేవుడున్న ప్రాంతము, అటువంటి గొప్ప దేవుడున్న మందిరము ఎవడు కూలగట్టగలడు, ఎవడు దహించగలడు, ఎవరు అగ్నికి మరి అది కాల్చగలరు అని వారు అనుకుంటూ, మరి ఇర్మియా చెప్పేదంతా అబద్ధమని వారు అనుకుంటూ ఇర్మియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కనుక ఇర్మియాను చంపేద్దాం అనే ఆలోచన వారు చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మరి వారి యొక్క విధానము వారికి తెలియట్లేదా? దేవుడు ఇర్మియాతో చెప్తున్న సంగతులను బట్టి వారి హృదయాలు నొచ్చుకుంటున్నారు, కానీ మార్పు రావడానికి వారు ఇష్టపడట్లేదు. ప్రియమైన వారులారా, అవును నిజమే కదా, మనము నిబంధనను వీడాం కదా, మనము చేయకుండా కార్యాలు చేస్తున్నాము. దేవుని అనుసరించే విధానం ఇది కాదు. మన పితరుడైన దావీదు అనుసరించిన విధానం వేరు, మరి మన విధానం వేరు. అదేవిధంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారో అటువంటి స్టాండర్డ్స్ మనం పాటించట్లేదన్న ఉద్దేశము వీరికి అస్సలు లేదు. కానీ ఇర్మియాని చంపాలని మాత్రం వారు ముందుకు వస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మరి వారికి ఎందుకు అర్థం కావట్లేదు అనగా, వారికున్న థీరీస్ వారికి ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు దేవుని యొక్క మందిరం ఎవరో ధైర్యం చేయగలరు, ఇలాంటి రకరకాల ఆలోచనలు వారికి ఉన్నాయి. అదేవిధంగా ఇంకొకటి మనం చెప్పాలనుకుంటే, ప్రియమైన వారులారా, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేసింది. ప్రియమైన వారులారా, వారు వాక్యం విని నొచ్చుకుంటున్నారు, కానీ నొచ్చుకొని ద్వేషం పెంచుకుంటున్నారు దైవజనుని మీద, కానీ వారిలో మార్పు రావటం లేదు. ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క పరంపర మనం చూస్తే, ఈవెన్ మరి
బాప్తిస్మిచ్చి యోహాను విషయంలో కూడా ఇదే జరిగింది. సొంత ప్రజలే అతన్ని శిరచ్ఛేదన చేసిన పరిస్థితి. అదేవిధంగా ఎవరి కొరకైతే మరి మనుషునిగా మరి దేవుడు ఈ లోకానికి వచ్చాడో మరి ఆ యొక్క యేసుక్రీస్తుని వారు సిలువ వేయమని అరిచారు, సిలువ వేశారు. ప్రియమైన వారులారా, అవును, మంచి చేస్తున్నప్పుడు కొంతమందికి అది ఇబ్బందికరంగా ఉంటుంది. అది వారి అందులో లోతైన ఆధ్యాత్మిక విషయాలను కానీ ఎదుటి వారి ప్రేమను కానీ వారు అర్థం చేసుకోలేరు. ప్రియమైన వారులారా, నేటి కాలంలో కూడా మరి చాలాసార్లు క్రైస్తవులు సేవకుడు చెప్తున్నా, దైవజనుడు చెప్తున్నా ఇక వాక్యాన్ని నొచ్చుకుంటున్న వారై ఉంటున్నారు, కానీ దానికి మరి దైవజనుని ద్వేషించేవారుగా ఉంటున్నారు. అంతేగాని వారి హృదయాలు మార్పు చెందటం లేదు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు అటువంటి స్థితిలో ఉంటే ఒక్కసారి పరిశీలించుకో. అది విధానము కాదు. దేవుడు చెప్పే మాటలను బట్టి ఒకవేళ మనలో లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవాలి, కానీ అది దైవజనుడు పగతోదివి చెప్తున్నాడనే విధానంగా మనము తీసుకోకూడదు. ప్రియమైన వారులారా, అదేవిధంగా చూడండి, మనం కూడా కొన్నిసార్లు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, కరపత్రాలు పంచుతున్నప్పుడు, దేవుని వాక్యం వారికి బోధిస్తున్నప్పుడు చాలా మరి వ్యతిరేకత చూస్తూ ఉంటాం. మరి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారి ఎడల ప్రేమతో వెళ్ళాం, అంతేగాని పని పాటలాక ఎవరు వెళ్ళలేదు కదండి. ప్రేమతో వారి జీవితాలు దీవించబడాలని, వారు ఆశీర్వదింపబడాలని, వారి కన్నీరు తొడవబడాలని, నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు, వారు కూడా ఆ దేవుణ్ణి అనుసరిస్తే వారి జీవితాలు ఎంతో దీవించబడతాయని, మరి వారి నిత్యరాజ్యాన్ని చేరుకోగలుగుతారని ప్రేమతో మరి వెళుతూ ఉండగా అనేక మంది మీద అనేక దాడులు జరుగుతూ ఉంటాయి. ప్రియమైన వారులారా, మరి చాలా మంది హతసాక్షులైపోతున్న వారు కూడా ఉంటున్నారు. ప్రియమైన వారులారా, దేవుని విధానాన్ని మనము బోధించినప్పుడు మరి వారు ఎందుకు అర్థం చేసుకోలేరు అని మనం అడుగుతూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన వారులారా, ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకాధిపతి వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేశాడు. ప్రియమైన వారులారా, వారిని ద్వేషించకూడదు, వారిని ప్రేమిస్తూ వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం మన దేవుణ్ణి, మన తండ్రిని అనుసరిస్తున్నాం. ఎందుకంటే మనము ప్రేమ పంచుట కొరకు పిలువబడ్డాం. ఆ ప్రేమనే వారికి తెలియజేస్తున్నాం. ప్రియమైన వారులారా, అవును, వారి ద్వేషాన్ని మరి వారు వెళ్ళగక్కుతున్నాను, అది వారు కాదు, వారిని నడిపిస్తున్న దురాత్మ శక్తులను మనం గ్రహించుకోవాలి. ప్రియమైన వారులారా, మరి ఈ వాక్యం వింటున్నా నీవు ఎప్పుడైనా చర్చ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ నువ్వు వాక్యం వింటున్నప్పుడు, ఒకవేళ నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, ఒకవేళ నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ సంఘ సభ్యులు వాక్యంతో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దయచేసి వారిని ద్వేషించకు, వారిని ప్రేమించు. ఎందుకంటే ప్రేమపూర్వకంగానే వారు చెప్తున్నారని గ్రహించుకొని నీ యొక్క జీవితాన్ని సరిదేసుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు. ప్రియమైన వారులారా, అదేవిధంగా నీవు మాదిరికరంగా జీవిస్తున్నప్పుడు కూడా చాలా మంది నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని యొక్క మార్గము వెలుగైన మార్గము. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది, మనుషులు చీకటిని ప్రేమించారు కనుక వెలుగుని ద్వేషించారంట. ప్రియమైన వారులారా, అవును, ఆ వెలుగు యేసుక్రీస్తు. వారు చీకటిని ప్రేమించారు గనక యేసుక్రీస్తుని ద్వేషిస్తూ ఉంటారు. అది మనకు తెలుసు కనుక మనం అది పర్సనల్గా తీసుకొని మనం వారి మీద దాడి చేయడమో లేకపోతే వారి మీద బూతులు మాట్లాడడమో అటువంటి పరిస్థితులు మనం వెళ్ళకూడదు. మనము కేవలము సమాధానకరముగా మన స్వార్థను ప్రకటించాలి. విన్నవారు, దేవుడే చెప్తున్నాడు కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మనము స్వచ్ఛమైన హృదయముతో, పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో మనము సువార్త చెప్పాలి. వారు ద్వేషించినా, దూషించినా, దాడి చేసినా, హింసించినా, ప్రియమైన వారులారా, దేవునికి మనము నమ్మకంగా ఉండాలన్నదే దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. ఇర్మియాను వారు ద్వేషించారు, ఇర్మియాను హత్య చేశారు, తోమాను హత్య చేశారు. ప్రియమైన వారులారా, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో మరి ఒకరు తప్పిపోయారు, తర్వాత ఒకతన్ని ఎన్నుకున్నారు. మరి యోహాను తప్ప ప్రతి ఒక్కరూ హతసాక్షిగానే మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. వారి జీవిత చరమాంకంలో చివరి శ్వాస వరకు దేవుని ప్రేమను వెల్లడిపరుస్తూ ఆయనకి నమ్మకమైన సాక్షులుగా ఉన్నారు. ప్రియమైన వారులారా, వారు మన పితరులుగా మనం భావించాలి. మన పితరుల యొక్క అడుగు జాడలో మనం నడుస్తూ ఈ దేశాన్ని వెలిగించేవారుగా, ఈ ప్రపంచాన్ని వెలిగించేవారుగా మనం ఉండాలన్నది దేవుని యొక్క మరి కోరిక. ప్రియమైన వారులారా, మనం ఈ వాక్యాన్ని పట్టుకొని దేవుణ్ణి అడగాలి, ప్రభువా, ఇర్మియా యొక్క పరిస్థితులే మేము కూడా అనుభవిస్తున్నాం, మా యొక్క సహోదరులు అనుభవిస్తున్నారు,
కనుక మమ్మల్ని ఇర్మియాని ఏ విధంగా నువ్వు బలపరిచావు, ఆ విధంగా బలపరచు. స్టెఫన్ను బలపరిచిన వాడా, నీ శిష్యులను బలపరిచిన వాడా, మమ్మల్ని కూడా బలపరిచి నడిపించని మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమును మనం ప్రచురించే వారముగా ఉంటాము. వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడని మన దేవునితో పిలిపించుకుంటాం. మరి ఈ వాక్యం ద్వారా మీ యొక్క కుటుంబాలు దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.